ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య మహోదయ. లక్ష్మణార్య. పూర్వాభ్యాస కక్షలో సువర్చలమ్మ గారు ముక్తిని పొంది పరమాత్మను చేరుకోగలుగుతాము అని వారు ఆ శబ్దాన్ని ఉపయోగించారు. పరమాత్మను తెలుసుకొని ముక్తిని పొందగలుగుతామా లేదా ముక్తిని పొంది పరమాత్మను తెలుసుకుంటామా? ఈ సంశయాన్ని కొంచెం నివృత్తి చేయాలని ప్రార్థన. ఓం. సువర్చలమ్మ గారు సమాధానం చెప్పండి. పరమేశ్వరుని చేరుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటమే. కాబట్టి చెప్పేటప్పుడు అలా చెప్పానేమో కానీ సరిగ్గా చెప్పండి ఆచార్యులు. మీరు ఎక్కడున్నారో మాకు ఆచూకీ చెప్పండి. ఇక్కడే భగవంతుణ్ణి తెలుసుకోవడమే. అయంత ఇద్మా ఆత్మా జాతవేదసే సునవామ జాతవేదసే అయంత ఇద్మ ఆత్మా జాతవేదస్తే తే జాతవేదః. పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి తెలుసుకొని, ఇప్పుడు ఈ మంత్రం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నా అన్యః పంథా విద్యతే యనాయ. అంటే భగవంతుణ్ణి తెలుసుకోకుండా సద్గతి పొందడానికి ఇంకా వేరే ఏ దారి లేదు. భగవంతుణ్ణి తెలుసుకొనియే సద్గతిని పొందవచ్చు, ముక్తిని పొందవచ్చు అనేటువంటిది అభిప్రాయం. అందుకే భగవంతుడు వేదములను ఉపదేశించి ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు నీ కర్మానుసారంగా నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ భావజాలంతో ఉన్నాను మీరందరూ కలిసి వేదముల వైపుకు తిరిగి రండి. మనల్ని అందరినీ ఇంటి చుట్టూ ఎక్కడ ఎవరిని పంపించినా ఇంటిలో ప్రవేశించేటప్పుడు ద్వారం గుండానే ఇంట్లోకి రప్పింపజేస్తున్నట్టుగా భగవంతుని ఈశ్వర ప్రాప్తిని పొందడానికి వేదము ద్వారానే సద్గతిని పొందవచ్చు, ఈశ్వరుని ద్వారానే. అందుకే ఉద్వయం తమసస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యం ఉత్తమ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని చెంతకు చేరాలి. అహం మనుర్ అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. నేను సూర్యుని యొక్క పరిధిలో ఉన్నాను, మనువునై ఉన్నాను. నీవు కూడా మనుర్భవ దైవ్యం జనయా. నీవు కూడా మననశీలుడవు కా, దివ్యమానవ నిర్మాణం చేసుకుని నీవు నా చెంతకు వచ్చేయమని చెప్పేసి భగవంతుడు తెలుస్తున్నాడు. అందుకని భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాతని ఈశ్వర ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంటది. భగవంతుణ్ణి తెలుసుకోకుండా ఏ దారి లేదు, ఎవరు పొందను లేరు. వాళ్ళు ఏ మత సంప్రదాయంలోకి ఏ రూపకంగా వెళ్ళినా వాళ్ళు తిరిగి ఎక్కడైతే దారి తప్పారో అక్కడికి మళ్ళీ రావాల్సిందే. ఇదే సద్గతి గుండా ఈశ్వర ప్రాప్తి పొందవలసిందే, జీవన్ముక్తిని పొందవలసిందే. ఓం. ధన్యవాదాలు. పరమేశ్వరుని తెలుసుకున్న తర్వాత గృహంలో ప్రవేశించినట్టుగా పరమేశ్వరునికి ఆవరణలోకి వెళ్ళటమే అనేటటువంటిది కదా ఆచార్యుడు. అవును. ధన్యవాదాలు. మత సాంప్రదాయాలు ఎవరైనా ఈ దారిని చేరుకోవాలి అన్నప్పుడు వేరే ఈ జన్మలో సద్గతి పొందలేని వారు, అది వైదికులే కావచ్చు, అవైదికులే కావచ్చు, ఇతర సాంప్రదాయాలు ఎవరైనా కావచ్చు,
కానీ వారు మరు జన్మలో ఏ విధంగా సద్గతిని సాధించాలని వారు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? ఈ వేదాల వైపు ఎలా వస్తారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా లోతైన ప్రశ్న, అవసరమైన ప్రశ్న. ఇలా ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నిస్తే అప్పుడు తెలుస్తుంది. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం స్వర్గం నుండి వెలువడ చూసినటువంటిది, స్వర్గం నుంచి రప్పింపజేయడం, పంచమహాభూతాలను ఆశ్రయింపజేయడం, అన్నవోషధుల ద్వారా పురుషుణ్ణి ఆశ్రయింపజేయడం, పురుషుని శరీరం నుండి శుక్రముగా స్త్రీ గర్భాశయాన్ని ఆశ్రయింపజేయడం, గర్భము నుంచి స్త్రీ పురుష శిశువుగా జన్మింపజేయడం, జన్మింపజేసి రికార్డింగ్ అవుతుంది. ఈ ఇంటి కుల గోత్ర వంశ పరంపర అనేటువంటి సంకుచిత భావజాలం నుంచి మన జీవనోపాధి అపరిచితుల మధ్య పెట్టి ఈ సుపరిచితుల మధ్యలోంచి అపరిచితుల మధ్యలకు సమాజంలోకి నడిపింపజేసి అక్కడ మన వ్యక్తిత్వ వికాసం గావింపజేయడం గమనార్హం. నీవు సంకుచిత భావం నుంచి బయటకు రావాలి. ప్రతి దాంట్లోంచి, పంచమహాభూతాల్లోంచి, అన్నవోషధుల్లోంచి, పురుషుని శరీరం నుంచి, స్త్రీ గర్భం నుంచి, ఈ దేహం నుంచి ముందుకు రప్పింపజేయడం, ముందుకు నడిపింపజేయడం దారి చూపిస్తున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి పసిగట్టాలి. భగవంతుడి సృష్టి వ్యవస్థ ఏ రకంగా ఉంది, సృష్టి రహస్యం ఏ రకంగా ఉంది, ఎక్కడి నుంచి పుడుతున్నారు, పుట్టి ఎక్కడికి పోతున్నారు, గూటిలోంచి బయటకి ఎందుకు రావాలి, గూటిలోంచి ఇంట్లోంచి బయటకే ఎందుకు రావాలి, సమాజంలోకి ఎందుకు రావాలి, ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. నువ్వు బయటకు వెళ్ళాలి. ఎక్కడికి బయటకు అంటే ముందు గర్భం నుంచి అన్నవోషధుల నుంచి పురుషుని శరీరానికి వచ్చి పురుషుని భావజాలంతో ఏకీభవింపజేయడం, పురుషుని శరీరం నుండి శుక్రకణంగా స్త్రీ గర్భాశయానికి వచ్చి 9 మాసములు స్త్రీ యొక్క భావజాలంతో ఏకీభవింపజేయడం, జన్మింపజేసిన తర్వాత తల్లిదండ్రుల భావజాలం, ఆ తర్వాత ఉపనయనము, వేదారంభంతో గురువును ఆశ్రయింపజేసి శాస్త్రాల అధ్యయన ప్రకారం వేదమును ఆశ్రయింపజేయడం, స్నాతకుడైన తర్వాత మళ్ళీ వివాహం గావింపజేసి అతన్ని గృహస్థుని చేసి అతని సంతానోత్పత్తి గావింపజేయడం, ఈ రకంగా వేదములను ఆశ్రయింపజేయడం. వేదారంభ సంస్కారం ఆషామాషి తమాష కాదు. అందుకే రాసిన ప్రతి అదే విషయాన్ని పదే పదే, నేను వస్తున్నాను, రా, నేను వచ్చేనా, వచ్చేయి, ఈ రకంగా వచ్చే రా, తిను, పో అని 2 సార్లు ఎందుకు చెప్తుంటారు అంటే అది తప్పనిసరిగా చెయ్యాలి. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసం చివరన ఏ రకంగా చదవాలి, ఏ గ్రంథాలు చదవాలని చెప్పాడు. అదే సంస్కార విధిలో వేదారంభ సంస్కారం చివరన ఏ గ్రంథాలు చదివితే ఏ రకంగా సద్గతికి వెళతారని చెప్పాడు. మళ్ళీ అదే విషయాన్ని ఋగ్వేదాది భాష్య భూమికలో వేదోత్పత్తి విషయంలో అక్కడ చెప్పాడు. ఏ గ్రంథాలు చదవాలి, ఎలా చదివి తాను సద్గతిని పొందాలనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఇదంతా దయానందుడు మనల్ని వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు, మనల్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. ఎవరైతే దయానందుని అర్థం చేసుకోలేకుండా దయానందుని భావజాలానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారో, ఇందాక లక్ష్మణ్ గారు అంటున్నారు కదా, ఆర్య సమాజికులైనా సరే ఎవరైనా సరే ఆచరించని వారికి అధోగతి, ఆచరించిన వారే సద్గతిని పొందుతారనే అభిప్రాయంతో చెప్పుకొస్తున్నారు. అదే విధంగా దయానందుడు వేలు పట్టుకొని మనల్ని ఇక్కడ నుంచి ఈశ్వర ప్రాప్తి వరకు, జీవన్ముక్తి వరకు మనల్ని నడిపిస్తున్నాడు. లక్ష్మణ్ గారు కేవలం మనకు ఈ సత్యార ప్రకాశం రాసి మనం మొహాన పడేయట్లేదు. ఎట్లెట్లా చదవాలి, ఏ చదువు చదవాలి, శిశువుకు ఎక్కడి నుండి విద్యాభ్యాసం మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తవుతుంటది. మళ్ళీ అగ్నిహోత్రం ఆరంభంలో ఓం భూర్భువస్వ ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తేవాలనేటువంటి అభిప్రాయం. ఆస్యై బ్రాహ్మణాః స్రవంతి అవిరగ్ని రుదజంత్వాప అని అథర్వవేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రంలో చెప్పినటువంటి ఏంటంటే, బ్రహ్మతత్వం ఎరిగినటువంటి స్నాతకులకు మాత్రమే గృహాశ్రమను ప్రవేశించడానికి అర్హత ఉంది. బ్రహ్మతత్వం ఎరిగినటువంటి బ్రాహ్మణులు ఆస్యై ఈ ఆశ్రమ వ్యవస్థకే ముఖద్వారం లాంటి గృహాశ్రమంలో ప్రవేశించాలి అని అనుకుంటే, బ్రహ్మతత్వం ఎరిగినటువంటి వాళ్ళు బ్రహ్మతత్వం ఎరిగినా సరే
కానీ వారి శారీరకంగా ఎటువంటి దోషం లేని వారని నిరూపించుకోవడం గురించి బ్రహ్మల వయసులో ఏంటి అగ్ని తీసుకురావాలి అని అంటే ఇక్కడ బ్రహ్మతత్వం ఎరగాలంటే వేద వేదారంభ సంస్కారం నుంచి ఆమూలాగ్రం వేదం యొక్క ఉపాంగాలు అన్ని చదివి వేదం వరకు చేరుకుంటేనే కదా బ్రహ్మతత్వం ఎరిగేటువంటిది. అందుకని దయానంద సరస్వతి మనల్ని ఎక్కడ వదిలించలేదు, వేలు పట్టుకొని నడిపిస్తున్నాడు. మనం అతన్ని పట్టుకోవడం మర్చిపోయాం. అతన్ని చెప్పింది కాదు, మనకు పండితులు ఇచ్చినటువంటిది మనము వాళ్ళు ఏ పండితుడు ఏ రకంగా రాసి మన మొహాన పడేసినా అది పట్టుకొని పాకలాడుతున్నాం, కానీ దయానందని పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదు. అందుకే అక్కడ దారి తప్పుతున్నారు. దయానందని పట్టుకున్నటువంటి వారికి సద్గతి లభిస్తుంటుంది. అందుకని ఈ యొక్క శాస్త్రీయ అధ్యయనం ఒకటి తర్వాత ఒకటి ఏ రకంగా మనం నడవాలనేది మనకు చూపిస్తున్నాడు దయానంద సరస్వతి. అర్థమవుతున్నా లక్ష్మణ్ గారు? మోషాజీ గారు అర్థమవుతుంది. అయితే బ్రహ్మతత్వాన్ని స్నాతకులే ఈ గృహప్రవేశంలో చేసుకొని స్నాతకుడుగా అనే ఒక శబ్దాన్ని వాడారు. మరి మేము ఏ శాస్త్రాలు చదవలేదు, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సత్సంగం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి మా జీవితానికి సద్గతి ఎలా? దయానంద సరస్వతిలోకి ఒక అమ్మగారు వచ్చారు. ఆ అమ్మగారు ఏమంటున్నారంటే, స్వామి నువ్వు రాక వచ్చావు నా వయసులోకి, నాకు ఈ వయసు వచ్చాక నువ్వు తారసపడ్డావు. మరి నువ్వు చెప్పినటువంటి విధి విధాన అనుసారంగా నేను ఈశ్వర ప్రాప్తిని పొందాలంటే నా దగ్గర వయసు లేదు, ఆరోగ్యం లేదు, నేనేం చేయాలి అని అడిగింది. అడిగితే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అని అంటే, అమ్మ దానికి ఏం దిగులు చెందకు, ఓం రక్షక అని ఈశ్వరుని ప్రార్థించు. నీకు ఈ వయసులో ఇంతవరకు చేస్తే నీవు కోరుకున్న నీ సద్గతి నీకు లభిస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణ క్షేత్రాల వయసులో ఇంటి నుంచి అగ్ని దేవాలయం అంటే కొంతమంది నటింపజేయడానికి కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోతున్నారు. ఇప్పుడు అందరి దగ్గర గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, ఎవరు అగ్నిని ఇస్తుంటారు? ఇది సరైనటువంటిది కాదు. అక్కడ అగ్ని అనేటువంటిది ఏమిటి? ఆ బ్రాహ్మణ క్షేత్రాల వయసులో ఇంటి నుంచి తీసుకురావడం ఏమిటి? ఈ రహస్యం తెలియక ఇప్పుడేడ సంభవం అవుతుంది, అది ఎట్లా సంభవం అవుతుంది, ఇది ఈ రకంగా ఉల్టా మాట్లాడి ఆ దయానందుడికి సమయం లేకుండే ఈ రకంగా ఉండే అని దయానందుల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నించేవారు మాత్రమే ఈ రకంగా దారి తప్పుతున్నారు. మీరు అడిగిన ప్రశ్న చాలా సమయోచితం. మీరు అగ్ని గురించి చాలా చెప్పారు ఆచార్యజీ. దారి తప్పే అగ్ని అన్నారు, దేని గురించి? అందుకనే ఓం చెప్పండి గురించి కొంచెం ఓపిక పెట్టండి. ఇక్కడ ఏమిటనంటే సమయస్ఫూర్తిగా ఇటువంటి ప్రశ్నలు వేయరు. ఎప్పుడైతే ఇటువంటి లోతైన ప్రశ్నలు వేస్తుంటారో అప్పుడు సత్యం బయటకు వస్తుంది, అప్పుడు వాస్తవికం బయటకు వస్తుంటుంటుంది. ఇక దారి తప్పే ప్రసక్తి ఉండదు. మనకు రజనీ అమ్మగారి వారైతే ఇప్పుడు రావట్లేదు, కొద్దిగా వ్యస్తంగా ఉండడం వల్ల, వారికి ఇంటి పరిస్థితుల వల్ల వారికి చదువుకోమని చెప్తే నేనా ఈ వయసులోనే మరి ఈ యొక్క పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, ఈ వయసులో నేను చదువుకుంటే ఏమంటారు ఆచార్య? ఎవరేమంటారు? ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? భగవంతుడు మీకు అవకాశం కల్పించాడు, మీరు చదువుకోండి అని చెప్పేసి ఆమెకు ఒక ఉదాహరణగా ఫేస్బుక్ లో వచ్చింది ఏంటంటే 90-95 సంవత్సరాల అమ్మగారు, ఆమె ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారు. అంటే చదువుకు వయసుకు నిమిత్తం లేదు. మనకు ఎంత అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగపరచుకోవడం గురించే ఈ ఆర్ష విద్యా ప్రణాళి ఉన్నది. దీంట్లో వేదంగాలు మంచి గురువును ఆశ్రయించి మనం తూచా తప్పకుండా పాటించాలి. మన ఉద్దేశం మన శ్వాస ప్రశ్వాస ప్రశ్నలమయంగా ఉండాలి, జిజ్ఞాస భావంగా ఉండాలి, కుతూహలంగా ఉండాలి. విద్య గురించి మనం వచ్చిన ఉద్దేశం నెరవేరుతుందా లేదా, గురువు గారు చెప్పినటువంటి మాటను మనం అనుసరిస్తున్నామా లేదా, అనుసరించక నిర్లక్ష్యము చేసినటువంటి దయానందునికి బిరజానందుడు సైతం బెత్తమెత్తి కొట్టాడు. అది గుర్తుపెట్టుకోండి.
నేను ఈ రకంగా చేస్తాం ఆయన దయానందుడు చేసిన పొరపాటు ఏం లేదు. అక్కడ ఇల్లు ఊడ్చి ఆ చెత్త ఎత్తుదామని చెప్పి కాగితం తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపల స్నానం చేసి గురువు గారు వచ్చి ఆ చెత్త మీద కాలు పెట్టేసరికి అతనికి కోపం వచ్చింది. ఆ రకం. మళ్ళీ గురువు గారిని ఏమంటారంటే, గురువుగారు నా శరీరం అయితే వజ్రంలాగా ఉన్నది, కానీ నన్ను కొట్టినందువల్ల మీ శరీరానికి ఎక్కడైనా, మీ చేతికి ఎక్కడైనా నొప్పి అయిందా, బాధ కలిగిందా అని చెప్పేసి అటువంటి భావం కలిగినటువంటి వారికి విద్య వస్తుంది. ఉండడం భావజాలంలో మార్పు రావాలి. ఏ పని చెప్తే ఆ పని గంగిరెద్దులా చేయడం, బానిసలాగా చేయడం, వాళ్ళు దాంట్లోంచి పైకి రావాలి. నా ఉద్దేశపూర్వకంగా నెరవేరుతుందా లేదా, నేను వచ్చింది దేనికి అనేటువంటిది ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కొంతమంది ఒక రకంగా ఏంటంటే, గురువు గారు తోటి ఆత్మవిద్య చర్చ చేయాలని చెప్పేసి వచ్చినటువంటి ఒక విషయమని ఆత్మ పరమాత్మ విషయాన్ని చర్చించాలి గురువు గారు, మనం అక్కడ కొంచెం బయటకు వెళ్దాం రండి అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నదీ తీరాన మంచి అలలు వస్తున్నాయి. అలలతో చల్లని గాలి బాగా వస్తుంది. ఆ పిల్లగాలి అక్కడి నుంచి రాగా వీళ్ళు ఆత్మ పరమాత్మ చర్చను మొదలుపెట్టేసరికి ఒక గాలి ఒక ఊపేసరికి ఏంటంటే, గురువు గారి వస్త్రము ఆ యొక్క విదుషీమణి గారి మీద పడేసరికి ఆమె గర్జన వణికినట్టు అయిందండి. ఏంటమ్మగారు ఏమైంది అని అంటే, మీరు మీ మగవారి వస్త్రం మా స్త్రీల మీద పడకూడదండి అని అన్నది అమ్మగారు. అంటే గురువు గారు నవ్వేసి, ఓహో నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఆత్మ పరమాత్మ చర్చ చేయడానికి దేహాతీతమైనటువంటి స్థితి ఆత్మగా ఉండి పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఆత్మ పరమాత్మను ఎప్పుడో విడిచిపెట్టి స్త్రీ పురుష భేదభావంతో దేహాన్ని పట్టుకొని పాకులాడుతున్నావు అని చెప్పేసి, ఇక ఈ విషయాన్ని ఇక్కడికే వదిలేద్దాం అని చెప్పేసి అక్కడికి వచ్చేసారు. అవి ఆ రకం. అంటే మనం వెళ్ళిన ఉద్దేశం ఏంటి, మనం చేస్తున్న పనితనం ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, అది అలా ఉంటుంటుంది. గమనించాలి. ఇది అందరికీ వర్తిస్తుంటది. ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే. లక్ష్మణ్ గారు పట్టుకున్నారా? ధన్యవాదాలు. నమస్తే. సరే, ఇప్పుడు మనం మన ప్రకరణంలోకి వస్తే, సత్యారు ప్రకాశం ఏకాదశ సముల్లాసంలో మనం ఇప్పుడు 275వ పుటలో పంచాయతన పూజ ఇక్కడి వరకు వచ్చామా? ఇక్కడ నుంచే కావాలి. ఇక్కడ నుంచేనా? అవును. ప్రశ్న: ఏ విధమైన మూర్తి పూజయు చేయుట గాని చేయించుట గాని తగదా? ఇక ప్రశ్నకర్తకు దారి దొరకట్లేదు అన్నట్టుగా, చేతికి వచ్చింది కాస్త చేజారిపోతున్నది అనేటువంటి భావజాలంతో ఈ ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే, ఏ విధమైన మూర్తి పూజయు చేయుట గాని చేయించుట గాని తగదా అని. మన ఈ ఆర్యావర్త దేశమున ప్రాచీన పరంపరగా పంచదేవ పూజ శబ్దము వచ్చుచున్నది కదా. అంటే మన ఈ ఆర్యావర్త దేశమున ప్రాచీన పరంపరానుసారంగా తరతరాలుగా వస్తున్నటువంటిది పంచదేవ పూజ శబ్దం వచ్చుతున్నది కదా. శివుడు, విష్ణువు, అంబిక, గణేశుడు, సూర్యుడు అను ఈ దేవతలకు సంబంధించిన మూర్తులను చేసి పంచాయతన పూజ చేయుచున్నారు. అదియును తగదా అంటే ఇప్పుడేమంటారు చెప్పండి అని ప్రశ్నకర్త ఒక ఆత్మవిశ్వాసంతో ప్రశ్నను ముగించాడు. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, ఉత్తరము: ఏ విధమైన మూర్తి పూజయు చేయరాదు, కానీ ఈ క్రింది చెప్పబోవు మూర్తిమంతులైన వారి పూజ సత్కారం చేయవలెను. అంటే ఈ క్రింది అంటే ఇక క్రింద ఏమేమి అయితే చెప్పారో వాటి గురించి ముందు చర్చ వస్తుంటది. కాబట్టి ఆ చర్చలో ఏ వ్యక్తులనైతే గుర్తింపజేయనైనదో వారిని పూజించాలి. సత్కారం, పూజ అంటే సత్కారం, పూజానామ సత్కార, సత్కారనామ యథాయోగ్య వ్యవహార.
ఆ పంచదేవ పూజ లేక పంచాయతన పూజ చాలా మంది అర్థవంతమైనదియును ఆ పంచదేవ పూజ ఏదైతే ఆర్యావర్త దేశమున తరతరాలుగా వస్తూ ఉన్నదో అది పంచాయతన పూజ చాలా మంచిది, అది చేయాలి, అర్థవంతమైనది, దాంట్లో ఎటువంటి దోషం లేదు. కానీ కానీ విద్యా విహీనులైన మూఢులు దాని ఉత్తమార్థమును వదిలి నికృష్టార్థమును గ్రహించిరి. అంటే ఈ పంచాయతన పూజ యొక్క యథార్థాన్ని వదిలేసి ఆ యొక్క పంచాయతన పూజ అంటే ఏంటిది అనేటువంటి విషయాన్ని వదిలేసినటువంటి విద్యాహీనులు మూఢులు నికృష్టార్థమును గ్రహించిరి. నేడు శివాదులకు సంబంధించిన 5 మూర్తులను చేసి పూజించుట పంచాయతన పూజ కాదు. ఇప్పుడు ఏదైతే ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే శివుడు, విష్ణువు, అంబిక, గణేశుడు, సూర్యుడు అనే ఈ 5 మూర్తుల గురించి ఏదైతే చెప్పనవుతుందో అది పంచాయతన పూజ కాదు. ఈ పూజ నికృష్టార్థము వలన కలిగిన పూజ. ఈ అంటే అర్థానికి అనర్థం. ఇప్పుడు ఒక దృష్టాంతం ఏంటంటే సైంధవము అనే శబ్దానికి 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఉప్పు, రెండవది గుర్రం. భోజనం చేస్తున్న సమయంలో సైంధవమానయ అని సంస్కృతంలో మాట్లాడితే విన్నటువంటి వ్యక్తి గుర్రాన్ని తీసుకొచ్చిందంట. గుర్రాన్ని తీసుకొస్తే మళ్ళీ ఇంకొక సమయంలో అంత ఇంట్లోంచి తయారై సిద్ధంగా ఉండి సైంధవమానయ అనేసరికి ఆ విన్నటువంటి అతను ఉప్పు తీసుకొచ్చిందంట. అంటే శబ్దము ఒకటే, పదార్థాలు వేరువేరైనా ప్రకరణ సందర్భాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తి తినేటప్పుడు గుర్రం తీసుకొచ్చి దాంతో ఏం చేయమంటున్నాడు, యాత్రకు వెళ్ళేటప్పుడు ఉప్పు తీసుకొచ్చి ఆ ఉప్పుతో ఏం చేయాల్సి వస్తుంటారు. ఇది ఆ వినేటువంటి వారి అజ్ఞానము మాత్రమే అనేది అభిప్రాయం. ఈ రకంగా నికృష్టార్థం వలన కలిగిన పూజ ఈ యొక్క శివుడు, విష్ణువు, అంబిక, గణేశుడు, సూర్యుడు అనేటువంటిది పంచాయతనము ద్వారా చెప్పబడినటువంటి అంతరార్థము వేరు. కానీ నేడు ఈ యొక్క విగ్రహాలను భావించి ఈ వీటి పూజని నిజమైనదని ఈ సమాజంలో ప్రచలితము కావడం అత్యంత దుఃఖదాయకం. వాస్తవమైన ఉత్తమార్థమునకు సంబంధించిన వేదోక్తమైన పంచాయతన పూజ, పంచదేవ పూజ నిజమైన మూర్తిమంతుల పూజ. ఏదంటే ఈ రకంగా చెప్తున్నారు చూడండి. మానోవధీహి పితరం మోతమాతరం, యజుర్వేదం 19వ అధ్యాయము 15వ మంత్రం. ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణితే గర్భమంతః. అథర్వవేదం 11వ కాండము 5వ సూక్తం 3వ మంత్రం, 11వ కాండం 5వ సూక్తం 17వ మంత్రంలో వచ్చింది. అతిథిరి గృహముపగచ్చేత్. అథర్వం 15వ కాండం 13వ సూక్తం 11వ మంత్రం. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత. ఋగ్వేదం 8వ మండలము 69వ సూక్తము 8వ మంత్రం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. తైత్తరేయ ఉపనిషత్తు. కథమ ఏకో దేవ ఇతి సా బ్రహ్మ విద్యాచక్షతే. శతపథ బ్రాహ్మణం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తైత్తరేయ ఉపనిషత్తు. పితృభిర్భ్రాతృభిశ్చైతః పతిభిర్దేవరైస్తతః పూజ్యా భూషయితవ్యాశ్చ బహు కళ్యాణమీప్సుభిః. మనుస్మృతి. పూజ్యో హి దేవవత్ పతిః. మనుస్మృతి. ఇంకా ప్రథమ దేవత గురించి చెప్తున్నాడు. మాత, మూర్తిమతి అయిన దేవత. తను మనోధనములతో సేవ చేయు మాతను ప్రసన్నగా కాదు, నా తర్వాత పెట్టుకోండి, ప్రసన్నముగా ఉంచుచు ఆమెను ఎన్నడు
ఆమెను ఎన్నడూ హింసింపరాదు. అంటే మాత మతి అయిన దేవత ఆమె మూర్తి అయి ఉన్నది కాబట్టి మనల్ని మూర్తిమంతులుగా జన్మింపజేసింది. కాబట్టి తను మన ధనములతో, తను అంటే శారీరకంగా మనసుతోటి, ధనముతో, ఆర్థికంగా కూడా ఆమె యొక్క సేవ చేయాలి, ప్రసన్నముగా ఉంచాలి. ఆమెను ఎన్నడూ హింసింపరాదు, బాధ పెట్టరాదు. రెండవ దేవత పిత. అతడు సత్కరింపదగిన దేవత, తండ్రి గౌరవించదగినవాడు. తల్లి వలె తండ్రికి సేవ చేయవలెను. మూడవ దేవత ఆచార్యుడు. విద్యాదాన మసంగు ఆచార్యుని తను మనో ధనములతో సేవింపవలెను. నాలుగవ దేవత అతిథి. విద్వాంసుడు, ధార్మికుడు, నిష్కపటి, ఎల్లరి ఉన్నతిని కోరువాడునై జగత్తున భ్రమణమునర్చుచు తన సత్యోపదేశముతో ఎల్లరకు సుఖము ఒసంగు అతిథికి సేవ చేయవలెను. విద్వాంసుడై ఉండాలి, ధార్మికుడై ఉండాలి, కపటము చేయని వాడై ఉండాలి, ఎల్లరి ఉన్నతిని, అందరి ఉన్నతిని కోరువాడునై ఉన్నటువంటి అతడు జగత్తున ప్రపంచంలో తిరుగుతూ తన సత్యోపదేశములను ఎల్లరకు సుఖముగా బోధిస్తూ వచ్చినటువంటి అతిథికి సేవ చేయవలెను. ఐదవ దేవత స్త్రీ, భార్య. ఆమెకు పతికి భార్య, పరస్పరం ఒకరినొకరు పూజ్యుడు. స్త్రీ అంటే భార్య, భార్యకు పతి అంటే భర్త, పతికి భార్య, వారు పరస్పరంగా ఒకరికొకరు గౌరవించుకోవాలను. దీని ఉద్దేశం ఏంటంటే సంస్కారవంతమైనటువంటి ఆదర్శ దంపతుల రహస్యం ఏంటంటే పిల్లల ముందు కనీసం ఏకవచనంలో కూడా సంబోధించుకోకూడదు. ఇది ఆంతరిక రహస్యం. ఇక వాళ్ళు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతైనా అనుకోండి, ఎంతైనా తిట్టుకోండి, కొట్టుకోండి, ఏదైనా కానివ్వండి. దీని సందేశం ఏంటంటే బహిర్గతంగా భగవంతుడు మనము ఏ కులగోత్రంలో, ఏ వంశంలో పుట్టాము, మనం ఏం చేస్తున్నాము, మనం చెప్పేది చేసేది ఒకటేనా ఇంకా వేరువేరా అనేటువంటిది సాక్షిభూతంగా చూడడానికి పిల్లలను పంపాడు దేవుడు. అందుకే ఆ పిల్లలు మన అర్థం కాని వ్యవహారమును కన్నార్పకుండా ముఖంలో ముఖం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. గమనించారా లేదా? గమనించాం ఆచార్య గారు. ఈ ఐదుగురు మంతములైన దేవతలు. అమ్మగారు ఈ ఐదుగురు మూర్తిమంతములైన దేవతలు. వీరి వలన మనుష్యుని దేహం యొక్క ఉత్పత్తి, పాలన, సత్యశిక్ష, విద్య, సత్యోపదేశపు ప్రాప్తి జరుగును. వీరే పరమేశ్వరుని ప్రాప్తికి మెట్లు. అర్థమవుతుందా? దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే మనకు తొలిసారి మొట్టమొదట పరిచయం వైదిక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి నుంచి మొదలుకొని చిట్ట చివరి శ్వాసతో జీవన్ముక్తిని పొందేంత వరకు మనకు సహకరించినటువంటి వాళ్ళంతా ఈ దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ దయానంద సరస్వతి. ఇది పుట సంఖ్యతో సహా రేఖాంకితం చేసుకొని వెనక గాని ముందు గాని ఫలానా పుట సంఖ్యలో ఈ రహస్యం ఉన్నదని చెప్పేసి, ఆ మంత్రార్థం ఉన్నదని చెప్పేసి, ఉపస్థానం చివరి మంత్రం యొక్క 2వ పంక్తి అర్థం ఏమంటున్నాడంటే ఈ ఐదుగురు మూర్తిమంతులైన దేవతలు, వీరి వలన మనుష్యుని దేహం యొక్క ఉత్పత్తి, పాలన, సత్యశిక్ష, విద్య, సత్యోపదేశపు ప్రాప్తి జరుగును. వీరే పరమేశ్వరుని ప్రాప్తికి మెట్లు.
వీరికి సేవ చేయక పాషాణాది మూర్తులను పూజించువాడు మిక్కిలి వేద విరోధి అగుచున్నాడు. అంటే ఈ ఆర్య సమాజికుల ఇళ్లల్లో ఏదైతే దేవుని గుడి అని చెప్పేసి ఆ గూడు కట్టుకొని దానికి తలుపులు వేసుకొని గంట వాయిస్తుంటారు, వీళ్ళంతా వేరే వేద విరుద్ధులేనా లక్ష్మణ్ గారు? ఎవరు మాట్లాడారు చూడు, పట్టబడ్డారు, ఇరుక్కుపోయారు. ఆచార్యజీ మళ్ళీ మేము నిరాకార భగవంతుడినే పూజిస్తున్నాం అంటున్నారు, మళ్ళీ ఫోటోలు అది పెట్టుకుంటున్నారు. అందుకనే చెప్తున్నాడు కదా దయానంద సరస్వతి, ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క తల్లి తండ్రి గురువు సత్యోపదేశము మనకు యోగ విద్య నేర్పించినటువంటి జ్ఞానోదయం కల్పించి ఈశ్వర ప్రాప్తిని కల్పింప చేసి జీవన్ముక్తికి ప్రేరేపిస్తున్నటువంటి గురువులకు మంచి సత్యోపదేశం చేసి అతిథులకు సేవ చేయక పాషాణాది మూర్తులను పూజించు వాడు మిక్కిలి వేద విరోధి అగుచున్నాడు. ప్రశ్న: తల్లిదండ్రులు మున్నగవారి సేవ చేయుచు మూర్తుల పూజ చేసిన దోషమేమీ లేదు కదా. ఇక ఇదేంటంటే తల్లిదండ్రులు మున్నగవారి సేవ చేస్తూ కూడా విగ్రహ పూజ చేసినట్టయితే దోషమేమి లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దానికి దయానంద సరస్వతి సమాధానం ఏంటంటే, ఉత్తరము: పాషాణాదుల మూర్తి అన్ని విధముల వదలవలసినదే. అర్థమవుతుందా? ఈ పరిస్థితి ఏంటంటే, అమ్మ నాన్న బిక్కుమని గుక్కెడు నీళ్ళ కోసం అలమటిస్తున్నప్పుడు ఒక ముద్ద అన్నం కోసం బిడ్డ ఆకలిస్తుంది బిడ్డ ఇంత అని అన్నం పెట్టమని ఎంత ప్రాధేయపెట్టినా మాకు సమయం లేదు, నువ్వు ఇంట్లో మా దగ్గర లేదు, నువ్వు అన్న దగ్గరకు, నువ్వు తమ్ముని దగ్గరకు, నువ్వు ఇక్కడ కాదు అని ఆ రకంగా ఇబ్బంది పెట్టి బాత్రూంలో వేసి వాళ్ళ అరుపులు బయటకు వినపడకుండా చేసినటువంటి సంతానం వాళ్ళు చనిపోయిన తర్వాత శ్రాద్ధం గురించి ఎంత పోటీ పడతారంటే, ఎంత ఖర్చు పెడతారంటే, అటువంటి వాళ్ళకి చెప్తున్నాడు అన్నట్టుగా. నాకు ఖాళీ లేదంటారు ఆచార్యజీ. అడిగినా నాకు వండి పెట్టుంటే ఖాళీ లేదంటున్నారు ఆ రకంగా. తల్లిదండ్రులు మున్నగు మూర్తిమంతులను సేవించుటయే మేలు. ప్రత్యక్షములకు తల్లి మున్నగు దేవతలను వదిలి వారిని పూజింపక పాషాణాది మూర్తులను పూజించుట మిక్కిలి అనర్థదాయకము. అంటే ఎవరెవరింట్లోనైతే ఈ యొక్క విగ్రహాలు ఫోటోలు దేవుని గుడి అని చెప్పేసి సర్వవ్యాపకుడైనటువంటి వాడిని ఒక 4 గోడల మధ్యలో బంధించి తలుపులు పెట్టి తాళం వేసేటువంటి రకంగా చేస్తున్నటువంటి వారు మిక్కిలి అనర్థదాయకం చేస్తున్నారు. అది సరైనది కాదు. పూజారుల లీల. ఇక ఆ పూజ చేయించేటువంటి పూజారుల లీల ఎలా ఉంటుందో చెప్తున్నాడు. తల్లిదండ్రుల ఎదుట నైవేద్యము ఉపహారము ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి సేవ చేసిన వారు వానిని స్వీకరించరు. అంటే తల్లిదండ్రుల ముందట వాళ్ళకి ఆకలేసినప్పుడు అన్నం పెట్టడం, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వడం, రోగానికి సరైనటువంటి ఔషధం ఇట్లా సేవ చేయడం వల్ల వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. అందువలన వారిని వదిలి పాషాణాది మూర్తుల ముందు నైవేద్యం ఉంచిన అవి తినవు. అంటే ఇంట్లో బతుకున్నన్నాళ్ళేమో వాళ్ళను ఆకలి దప్పికలకు గొడగొడ ఏడవ చేశారు, బాగా ఇబ్బంది పెట్టారు. కానీ చనిపోయిన శవం కాష్టం మీద పెట్టినప్పుడు పాలు పోయడానికి పోటీ పడతారు చూడండి. వద్దంటే నన్ను వద్దంటావా, నన్ను ఎట్లా వద్దంటావు, అమ్మ అంటే నాకు ఏంటో తెలుసా, ఏమన్నదో తెలుసా అని ఏదో. అదంతా నాటకం, ఆడంబరం. అందుకని పాషాణాది మూర్తుల ముందు నైవేద్యం ఉంచినప్పుడు అవి ఏవి తినవు. బ్రతుకున్నప్పుడు వారికి అన్నం పెడితే తినేవారు, కానీ చనిపోయిన తర్వాత వారి పేరు మీద పిండాలు పెడితే ఏమొస్తుంది? ఇక్కడ కొంతమంది వైదిక పండితులను పిలిచి కూడా పిండాలు పెట్టారు. పిండాలు పెట్టి ఆ రకంగా చేశారు. అదంతా వారి అవిద్య. రాళ్ల రప్పల చుట్టూ తిరగడం, వైదిక విద్యకు దూరంగా ఉండడం అదంతా. కావున అది మేలుగా భావించి మూర్తి పూజను ఆరంభించిరేమో అనవలసి వచ్చుచున్నది. అంటే
ఇది బతికున్నోళ్ళకు పెడితే ఇప్పుడు ఇది ఒక ప్రసంగం ఎట్లా వస్తున్నది అంటే, ఈ బలిచ్చేటువంటి వారు పశువులకు ఇది దేవతలకు బలిచ్చేటువంటి వారు బలి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, బలిచ్చినటువంటి పశువును ఆ దేవత తినదు కాబట్టి, ఆ దేవత తినదు కాబట్టి వీళ్ళు తినడానికి ఒక సాకుగా లభించిన అవకాశం కాబట్టి అందుకే చేస్తున్నారు. అదే ఎక్కడైతే ఏ దేవతకు ఏ పశువునైతే బలిస్తుంటారో ఆ దేవతే తిన్నట్టయితే వీళ్ళు మళ్ళీ బలిస్తారా? ఎందుకంటే అది సంగతి. అంటే తింటే ఎక్కడ పెట్టరు ఆచార్య, తిన్నప్పుడే పెడతారు మనకు కావాల్సింది. అందుకని మాషాజీ గారు, ఒక చిన్న ప్రశ్న. ఇంతకుముందు చేసిన వ్యాఖ్యానంలో తల్లిదండ్రులకు సేవ చేయాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్ననాటి నుండి మనం పెరిగి పెద్దవై విద్యావంతులమై సమాజంలో పేరుగాంచుతున్నామంటే తల్లిదండ్రుల యొక్క కృపయనే. కానీ తల్లిదండ్రులు కూడా సేవ చేసుకోకుండా శాస్త్రాల వెంట పరిగెత్తడం, మరి నేనేంటో తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవాలని ఈ మార్గంలో వెళ్ళిన వారికి మరి తల్లిదండ్రుల సేవ చేయలేరు కదా. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు తప్పుగా భావించుకోండి, తిట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. దీంట్లో ఓం ప్రకాష్ కు అర్థమైనటువంటిది, ఓం ప్రకాష్ ఆచరించినటువంటిది ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళెంట పడితే ఇక మన జీవితం ఆగమైపోతుందని చెప్పేసి ఓం ప్రకాష్ అసలు ఇంటికి పోయేవాడు కాదు. ఇంటికి ఒకవేళ రావాలని చెప్పేసి వాళ్ళు ఎంతైనా ప్రాధాయపడితే మీరు యజ్ఞం చేస్తే వస్తా, మీరు ఇంటికి వచ్చి భోజనం చేయమంటే మీరు యజ్ఞం చేసి ఆహుతులు ఇస్తే నేను మీ ఇంట్లో భోజనం చేస్తాను, మీ చేతితో భోజనం చేస్తా అంటే వాళ్ళు మా చుట్టాలు బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో అందరి ఇళ్ళలో యజ్ఞం చేస్తారు. అంటే ఇతన్ని రప్పించాలంటే యజ్ఞం చేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు నిరంతరంగా చేస్తారనేది కాదు, అంటే నన్ను పిలవాలంటే యజ్ఞం చేయాలి. వాళ్ళకి అది ఒక బండ గుర్తుగా ఏర్పడింది. ఇప్పుడు లక్ష్మణుల గారి సమస్య ప్రతి ఒక్కరి సమస్య ఉంది. దయానందుని జీవితంలోనూ అదే సమస్య ఉంది. దయానందుని జీవితంలో ఉంటే దయానందుడు ఎలా పరిష్కరించాడు అని అంటే, దయానందుడు ఇక మళ్ళీ ఇంటికి పోలేదు. ఈ ఇంటికి పోక ఇక వదిలేసాడు అన్నట్టుగా. ఇప్పుడు వదిలేసిన దానికి ఒక చోట ప్రసంగం వస్తే అప్పుడు నువ్వు తల్లిదండ్రులకు పూజ చేయాలి, గౌరవించాలి అని అంటున్నావు కదా, మరి నువ్వు మీ అమ్మ నాన్నకి ఎందుకు చేయలేదు అని అంటే, అవును, నేను ఆ ఒక్క అమ్మ నాన్నకి చేయడానికి నేను అక్కడ చిక్కుకుంటే ఈ దేశానికి ఇంతమంది అమ్మ నాన్నలకు నేను సేవ చేసేవాడినా? వెళ్ళిందా లక్ష్మణ్ గారు? అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఇంకా దీని లోతైనటువంటిది ఏంటంటే, దయానందుడు ఒక్కడే వదిలిపెట్టలేదు, మహావీరుడు వదిలిపెట్టాడు, శంకరాచార్య వదిలిపెట్టాడు, వీరు గౌతమ బుద్ధుడు వదిలిపెట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో గృహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన వారు చాలా అరుదు. అందుకని మనం ఒక్కరిని పట్టుకుంటే అంటే వారికి సేవ చేయడం. ఇప్పుడు ఈ యొక్క వైదికంలో ఉన్నటువంటి ఈ రహస్యం ఏంటంటే, ఆడబిడ్డకు జన్మనిచ్చి వారికి సేవలు అందిస్తున్నది ఎవరికి అంటే అత్తమామల సేవ చేయాలి, తల్లిదండ్రి సేవ కాదు. వీరికి అక్కడి వారికి ఇక్కడ. ఈ మగపిల్లలు ఎవరైతే పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకొస్తుంటారో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల వెంట పడకుండా ఈ అత్తమామలను సేవ చేసినట్టయితే ఇక్కడ వారి జీవితం సుఖంగా గడుస్తూ ఉంటుంటది. మరి అత్తమాములైనటువంటి వారు, అత్త అనేటువంటిది శబ్దానికి అర్థం ఏంటంటే ఆదర్శాలను ఎత్తుకున్నటువంటిది, ఆదర్శాల కోసం చేస్తున్నటువంటిది అత్త అనబడుతుంటది. కానీ ఈ దెప్పి పడుకులు తలవంపులు తీసుకొచ్చి గుచ్చి పొడిచి వాళ్ళని హింసించేటువంటిది అత్త మాత్రం ఎంత మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. తన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని కూతురులాగా చూసుకునేటువంటిది అత్త. ఆదర్శాలను నేర్పించేటువంటిది, ఆదర్శాల కోసం తనను నియంత్రణలో ఉంచుకొని పిల్లలను అంటే కోడళ్లను ఆదర్శవంతంగా నడిపేటువంటిది అత్త. ఇక దీనికి విరుద్ధమైనటువంటి వ్యవహారం ఫేస్బుక్ లో ఒకటి వచ్చింది. ఏంటంటే అత్త అంటే ఎవరంటే ఆమె ఎంత ఉద్రేకంతో చెప్తుంది అంటే ఏంటంటే,
తన కూతురు నగ్నంగా తిరిగినా ఏం పట్టించుకోదు, కానీ కూతురు మొహానికి మాత్రం ఇంత పెద్దగా కొంగేసుకోవాలి, మొహం కనబడకుండా అంత శరీరం అంతా గంగిరెద్దుగా కప్పుకోవాలని చెప్పేసి అంత ఎగతాళి చేస్తున్నది అన్నట్టుగా. అంటే మరి అది స్త్రీలకు అందరికీ నియమం అయినప్పుడు నీ కూతురు అట్లా తిరుగుతున్నప్పుడు ఆమెను ఎందుకు మందలించవు అనేది అక్కడ సందేశం. అవును, అది మరి ఎంతసేపు ఎదుటి వారి మీదకే ఎత్తినటువంటి వేలు మరి 3 వేలు తన వైపు కూడా ఉంటుంటాయి కదా అని అది గమనించకపోవడం గమనార్హం. అందుకే తత్వం తన వరకు వస్తేనే గాని బోధపడదు. ఇక ఎక్కువ పోతే నేను ఇరుక్కుపోతాను, అది గమనించండి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. అందుకని లక్ష్మణ్ గారు అర్థమైందా? ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓం. సమయం అయిపోయింది కాబట్టి ఏదైనా ఒక పాట పాడండి, ఒక మంచి పాట. శుభోదయం గురువు గారు, ధన్యవాదాలు. జీవన్ గారు ఇవాళ వచ్చారు, చాలా ధన్యవాదాలు. వీలు చూసుకొని వస్తూనే ఉండండి రోజు. ఎవరు పాడతారు పాట? అమ్మ పదమురా. అమ్మగారు అమ్మ గురించి కాదు, దేవుడి గురించి పాడండి. ఇప్పుడు ఏంటంటే అందరినీ కొలుస్తున్నారు కదా, ఇంట్లో దేవుడి గుడి పెట్టుకొని అందరు పూజిస్తున్నారు, అందరినీ దుమ్ము దులుపుతున్నాడు కదా దయానంద సరస్వతి. ఇప్పుడు అమ్మ గురించి కాదు, దేవుడి గురించి కావాలి, వైదిక సిద్ధాంతం తెలియజేసేటువంటి. ఈశ్వర నీ దయ ఇంత అనరాదయ, మదిని నీ మేలును మరసిపోలేనయా. ఈశ్వర నీ దయ కడుపులో పిండమై కదలాడునా కొరకై, అమ్మయుదకమ్మని పాలనింపవయా. ఈశ్వర నీ దయ కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, యాగమైనైన తల్లి తండ్రినిచ్చావయా. ఈశ్వర నీ దయ ఈ సూర్య చంద్రులు భూమి సముద్రాలు ఈ అన్నము నీరు నీ భాగ్యమేనయా. ఈశ్వర నీ దయ ఈ ఇంద్రియములు ఇంద్రియ సుఖములు ఈ దేహమీ మనసు నీ భిక్షయేనయా. ఈశ్వర నీ దయ ఇంత అనరాదయ, మదిని నీ మేలును మరసిపోలేనయా. ఆధారమేలేని ధ్యేయమే నీ దయ, నా జీవనాధారం ప్రణవేశి నీవయా. ఈశ్వర నీ దయ ఇంత అనరాదయ, మదిని నీ మేలును మరసిపోలేనయా. ఈశ్వర నీ దయ. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఓం ప్రకాష్ అలా ఇంటి వారి పట్ల అట్లా వ్యవహరించడానికి కారణం ఏంటంటే వాళ్ళ వ్యవహారంలోకి మనల్ని దిగజారుస్తున్నారే కానీ మన ఆదర్శానికి వాళ్ళు ఒక మెట్టు ఎక్కి రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కినప్పుడే మనం వాళ్ళ దగ్గరికి పోవడం అనేది నా ఉద్దేశం. లక్ష్మణ్ గారు అర్థమైందా? సందేహం తీరింది ఆచార్య, అర్థమైంది. అదే కమలయ్య గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య గారు సత్యార్థ ప్రకాశం 11వ సముల్లాసంలో
ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమయ్యే రీతిగా తెలియజేశారు. తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి, మరి మనము ఏ విధంగా ముందుకు నడవాలనేటటువంటి విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈరోజు వైదిక సంధ్య ఎవరున్నారో చేయించాలని కోరుచున్నాను. ఈరోజు నేనేనండి శ్యామలయ్య గారు. చెప్పండి అమ్మ, చేయించండి అమ్మ. ఓం అమ్మగారు ఇది వైఫై లో కొంచెం తేడా ఉన్నట్టుంది ఆచార్య. అమ్మగారు ఇప్పుడు సరిగా పెట్టుకున్నారు. చెప్పండి, చేయించండి. సంఖ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్వీర్మయ శ్రీకృష్ణాయ స్వాహ. ఆచమన మంత్రం. ఓం సిన్నో దేవి రవితయ आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र. ओम वाकु वाकु, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. ब्रह्मार्चन मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. अगर प्राणायाम मंत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. मंत्र. ओम ऋतं च सत्यं चाभिधातपसो च जायत, ततो रात्र जायत, ततः समुद्रोर्नवः. समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतोमसि. ओम सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः. आचरणमन्त्रम्. ओम सिन्नो देवी रविष्टय आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. मनसा परिक्रम मंत्र. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायुषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिरादिरक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु
योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जग्मुतस्मः प्रदेशेदिक्कु वरुणोऽधिपतिः पृदाको रक्षितानमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्मेतस्मः उदीचीदिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितासि निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्मेतस्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्मषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्मेतस्मः ॐ ऊर्ध्वादिषु बृहस्पतिरधिपतिः मित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं विश्वस्तम्भो जन्मेतस्मः उपस्थानमन्त्राः जातवेदसे सुलवाम सोममरातीयतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताक्षक्लिः चित्रं देवानां मुदगातमेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्य सत्त्वम् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्परिष्टाः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगं ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् सूत्रमुच्चरतु तस्येम शरदास्यतं जीवेम शरदास्यतं श्रीणियाम शरदास्यतं प्रब्रवाम शरदास्यतम् अधीनाः स्याम शरदास्यतं भूयश्च शरदास्यता ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये तयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి నీ అనంత కృప వల్ల మేము చేస్తున్న ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్ధ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుకు అనుగ్రహించము స్వామి. ఓం నమ త్ర్యంబకాయ చ మయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः इति ब्रह्मयज्ञं. ॐ शान्तिः शान्तिः शान्तिः. ధన్యవాదాలని నాకు అవకాశం ఇచ్చినందుకు. అమ్మగారికి ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం దేవ్ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, రాప శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో. అందరికీ నమస్కారం. ఓం.
ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.